మీకు ఎవరైనా డ్రింక్ ఇచ్చి లేకపోతే ప్రసాదం అని ఇస్తారు, ఫుడ్ చేతిలో పెడతారు, ఫుడ్ తినిపిస్తారు. అది ఎవరైనా కానివ్వండి, తినండి మీరు. ఎందుకంటే డ్రీమ్ లో మనకు మీరు ఆల్రెడీ మాస్టర్స్ తో కనెక్ట్ అయి ఉన్నారు. నెగిటివ్ లో ఎవరో వచ్చి ఇవ్వరు, మనకు అవి ఇవ్వలేరు, మనతో కనెక్ట్ కాలేరు. సో సైసాత్మలు వాళ్ళతో కనెక్ట్ అవుతారు. అది వాళ్ళు ఏం చేసుకుంటారో మనకు అనవసరం. మనం ఆ దాంట్లో లేము. వాళ్ళకి ఏమవుతుందో మనకు తెలియదు కూడా, వాళ్ళు ఎవరితో కనెక్ట్ అవుతారని. ఇప్పుడు మనందరం కూడా దైవ యొక్క అంశతో కనెక్ట్ అయి ఉన్నాం. సో అందుకని మనకి అద్భుతంగా మనకి ఏవేవి ట్రాన్స్ఫర్మేషన్ కావాలో, ఏదేది హెల్ప్ చేయాలో అది ఆటోమేటిక్ గా మనకు వస్తూనే ఉంటాయి. సో మనం తీసుకుంటూ ఉండాలి, నో అనకూడదు. అందుకనే మనకు ఒక తెలిసిన మాస్టర్ని పెడతారు. సో మీరు క్వశ్చన్ అడగలేదు అనుకోండి, మీకు ఒక డ్రింక్ ఇచ్చారు. ఇప్పుడు నాకు వివేకానంద డ్రింక్ ఇచ్చాడు, నేను క్వశ్చన్ అడగలేదు. మరి అది మనకి ఎలా తెలుస్తుంది ఎందుకోసం ఇచ్చాడు? మేమంటాం జ్ఞానం అంటాం, ప్రతిదానికి మేము జ్ఞానం అంటాం. ఎందుకంటే తెలియదు కదా ఏ పర్టికులర్ దానికోసం వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు లక్ష్మీదేవి నేను అడిగితే ఆ డ్రింక్ ఇచ్చింది కాబట్టి నాకు తెలుసు త్రోట్ చక్ర చేసిందని. లేకపోతే మీకు ఎలా తెలుస్తుంది? అందుకని క్వశ్చన్స్ అడగడం నేర్చుకోండి. ఎలా అడుగుతాం మేము మేడం? అది డ్రీమ్ లో కదా, మాకు ఎలా తెలుస్తుంది అంటారు కదా మీరు. న్యాచురల్. సో ప్రాక్టీస్ చేయండి.